సో 99% ఆఫ్ ద పీపుల్ ఈ మిస్టేక్ చేస్తున్నారు. సో అందులో నువ్వు ఉంటే ఇది కంపల్సరీ నీకు. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ స్కిన్ కేర్. స్కిన్ కేర్ అంటే ఏంటి బ్రో, మనకి స్కిన్ కేర్ ఏంది అమ్మాయిలమా అని అనుకుంటారు. ఏ అమ్మాయిలకు మాత్రమే స్కిన్ ఉంటుందా, మనకు ఉండదా? మీరు ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా చేసినప్పుడు మాస్క్ పెట్టుకున్నప్పుడు మీ ఇంట్లో డాడీ కానీ మమ్మీ కానీ అమ్మాయిలాగా అదేంది అంటే వాళ్ళు మాత్రమే స్కిన్ కేర్ వాడాలని రూల్ లేదు. అలా అనుకుంటే మన సెలబ్రిటీస్ హీరోస్ అందరూ అలా ఉండరు. వాళ్ళ స్కిన్ అలా ఉంది. ఫస్ట్ హైడ్రేషన్, వాటర్ బాగా. స్కిన్కి వాటర్కి సంబంధం ఏంది బ్రో అనుకుంటే ఇంపార్టెంట్. వాటర్ ఎలాగైతే మీ దాహాన్ని తీస్తుందో అది మీ స్కిన్ దాహాన్ని కూడా తీస్తుంది. అదే మీ స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. మీరు కొంతమంది సెలబ్రిటీస్ ఎప్పుడైనా బయటికి వచ్చినప్పుడు చూస్తే వాళ్ళ చేతిలో ఒక వాటర్ బాటిల్ అనేది కంపల్సరీ ఉంటుంది, చిన్నదైనా సరే. మీ స్కిన్ హైడ్రేటెడ్గా ఉండాలంటే మీరు వాటర్ కంపల్సరీగా తాగాలి. సెకండ్ థింగ్ ఈజ్ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ నౌవేడేస్ ఈ పొల్యూషన్లో, ఈ యూవీ రేస్లో, బ్లూ లైట్ వల్ల చాలా డ్యామేజ్ అవుతుంది మీ స్కిన్. సో దాన్ని ప్రొటెక్టివ్ ఉండాలంటే మీకు సన్ స్క్రీన్ చాలా అవసరం. సన్ స్క్రీన్ కొన్ని స్కిన్కి కొన్ని టైప్స్ ఉంటాయి. అంటే మీరే యాజ్ మీ స్కిన్ టైప్ బట్టి చెక్ చేసుకోండి. మీ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి, కంపల్సరీ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. మీకంటూ ఒక డెర్మటాలజిస్ట్ ఉండాలి. వాళ్ళే మీ స్కిన్ ప్రోడక్ట్స్ని చూస్ చేసి పెడతారు. మీ స్కిన్కి ఎలాంటి ప్రోడక్ట్స్ అయితే యూజ్ అవుతాయో దానికి. నెక్స్ట్ థింగ్, సో మీకు ఆల్రెడీ రీసెంట్గా స్మోకింగ్ గురించి ఒక వీడియో తీశాను కదా. స్మోకింగ్ కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది మీ స్కిన్ ఎలా ఉండాలని డిసైడ్ చేయడానికి. ఒకసారి దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో చూడాలంటే ఒకసారి ఆ వీడియోని నేను లింక్ చేసి పెడతా, చూసేయండి. నెక్స్ట్ థింగ్, యాజ్ యు నో, హెయిర్ ప్రోడక్ట్స్. నిన్నే చెప్పా హెయిర్ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి అనేది. మీ స్కిన్ డ్యామేజ్ అవ్వడానికి మీ హెయిర్ కూడా ఒక రీజనబుల్ థింగ్ ఉంటుంది. ఏంటంటే మీ హెయిర్ని బాగా ఉంచుకోకపోతే దాని మీద ఉండే ఆయిల్ కానీ డస్ట్ కానీ మీ స్కిన్, మీ ఫేస్ మీద పడి పింపుల్స్ స్టార్ట్ అవుతాయి. కంపల్సరీ వీక్లీ 2 times షాంపూ వాష్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.